హలో గాయ్స్, దిస్ ఇస్ ఆశ్రిత. ఇక్కడ నేను మార్నింగ్ ఏం చేస్తున్నా అంటే దేవుడు సామాన్లన్నీ కడుగుతున్నాను. తర్వాత దీపం పెట్టి మేము ఈరోజు మార్నింగే తిరుపతికి స్టార్ట్ అవుతున్నాం. ఈ తిరుపతి దర్శనం చాలా స్పెషల్ మాకు అన్ని దర్శనాల కన్నా, అందుకే మార్నింగే స్టార్ట్ అయిపోతున్నాం. గుడికి వెళ్ళే ముందు పక్కా ఇంట్లో దీపం పెట్టి వెళ్ళాలి కాబట్టి ఇంకా త్వరగా లేచి దీపం కోసం అన్ని రెడీ చేసేసాము. ఇంకా దీపం కోసం అన్ని రెడీ చేసేసాక నేను పైకి వెళ్ళాను పూలు పీక్కొని రావడానికి. పైన టెర్రస్ లోనే మాకు చాలా పూలు పూస్తాయి దేవుడికి పెట్టడానికి. సో ఇంకా మేము బయట కొనము. ఇంకా ఫెస్టివల్స్ అప్పుడు డెకరేషన్ కి తప్ప ఇంకా దేవుడికి పెట్టడానికి మేము మోస్ట్లీ మా టెర్రస్ గార్డెన్ లో పూలే వాడతాం. ఇంకా పూజ అయిపోయాక స్టార్ట్ అయిపోయాం. ఫస్ట్ మేము కదిరికి వెళ్తున్నాము. కదిరి నరసింహస్వామి దర్శనం చేసుకొని తిరుపతికి స్టార్ట్ అవుతాం. మార్నింగ్ జర్నీ చాలా బాగుంటుంది కదా, కానీ దారిలో మాత్రం ఫాగ్ చాలా ఎక్కువ ఉంది. రోడ్డు కూడా కనపడట్లేదు. ఇక్కడ కదిరి నరసింహస్వామి ఆలయంకి వచ్చాం, కానీ దర్శనం స్టార్ట్ అవ్వడానికి ఇంకా 1 అవర్ పడుతుందంటే బ్రేక్ఫాస్ట్ చేద్దామని దగ్గరలో ఉన్న ఫేమస్ హోటల్కి వచ్చాము. అక్కడ ఈ క్యూట్ పప్పి కనిపించింది మాకు. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి వేరే స్పాట్కి వెళ్ళి కాఫీ తాగి మేము ఆలయం దగ్గరికి వెళ్ళేసరికి టైం సరిపోయింది. ఒక 10-15 మినిట్స్ లైన్లో నిలబడి దర్శనానికి స్టార్ట్ అయిపోయాం. కదిర్లో దర్శనం చాలా బాగా అయిపోయింది. దర్శనం అయిపోయాక ఇంకా తిరుపతికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు తిరుపతికి మా ఫ్యామిలీ, మా బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ, మా అమ్మమ్మ గ్రాండ్ పా అందరం కలిసి 2 ఇన్నోవాస్లో వెళ్తున్నాం మేము. ఇంకా తిరుపతి దగ్గరకు వస్తేనే 7 హిల్స్ కనిపిస్తుంటాయి కదా వెంకటేశ్వర స్వామి ఫేస్ షేప్లో. అది నేను క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను ఇక్కడ కొంచెం. ఇంకా తిరుపతి దగ్గరకు వచ్చామంటేనే ఆ వ్యూ చాలా బాగుంటుంది. చాలా ప్లెజెంట్గా ఉంటుంది చూడ్డానికి మొత్తం చుట్టూ. ఇంకా తిరుపతిలో ఆ వ్యూ చూసుకుంటూ మేము వెళ్ళిపోయాం. మొత్తం తిరుపతి అంతా ఒక చిన్న రౌండ్ వేసేసి లంచ్ చేయడానికి వెళ్ళాము. ఎంతమందికి తిరుపతి అంటే ఇష్టం కమెంట్ చేయండి. మేము లంచ్ చేయడానికి ఓరియన్ అనే హోటల్కి వెళ్ళాము. హోటల్ యావరేజ్, ఫుడ్ కూడా పర్లేదు తినచ్చు, కానీ సర్వీస్ మాత్రం వరెస్ట్ ఉంది. అసలు పిలిచినా కూడా పలకరు, పట్టించుకోరు. ఈసారి అందరం కొండెక్కుతున్నాం, అమ్మమ్మ అండ్ అన్నయ్య తప్ప. వాళ్ళు అప్పుడు ఆల్రెడీ తిరుమలకి వెళ్ళిపోయారు. ఇది తిరుమల ఎంట్రీ దగ్గర పాయింట్ ఉంటుంది కదా, ఎంత బ్యూటిఫుల్ ఉందంటే ఈవినింగ్ టైంలో అది చూడ్డానికి. ఇంకా కొండెక్కడానికి ముందు కర్పూరం వెలిగించి టెంకాయ కొట్టేసి స్టార్ట్ అవుదామని చెప్పి నేను అండ్ మా చిన్నన్నయ్య టెంకాయ కొడుతున్నాం. ఇక్కడ ముందు ఫొటోస్ దిగేసి అందరం కొండెక్కడం చాలా బాగుంది. 3 బ్యాచెస్గా డివైడ్ అయ్యాము. నేను అసలు ఎక్కుతానో ఎక్కనో అనుకున్నా, కానీ అందరికన్నా ఫస్ట్ నేను అండ్ మా బాబాయ్ ఎక్కేసాము. మా అన్నయ్య ఫస్ట్ టైం ఇట్లా టెంకాయ కొట్టడం, కర్పూరం వెలిగించి అమెరికా నుండి వచ్చారు కదా, పాపం చేయి కాలింది కొంచెం. ఇంకా అందరం ఒక పిక్ తీసుకొని స్టార్ట్ అయిపోయాం. ఇంకా ఇక్కడ ఒక గుడిలో దర్శనం చేసేసుకొని మెల్లిగా ఎక్కుతూ వెళ్ళాము. కానీ మధ్యలో ఒక దగ్గర ఆపారు, అలిపిరి మెట్లు స్టార్టింగ్ పాయింట్ దగ్గర. ఆ స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి ఇప్పుడు అందరం వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాక కొద్దిసేపు ఆపేశారు, బికాస్ పెద్ద గ్యాంగ్ ఫామ్ అయితే కానీ పైకి అలౌ చెయ్యరంట, బికాజ్ ఆఫ్ సెక్యూరిటీ రీజన్స్. ఇక్కడ చాలాసేపు ఆపిన తర్వాత అసలు చూడడానికి ఎంత బాగుంది చూడండి ఆ స్టెప్స్ అన్నీ. ఇంకా కొద్దిసేపు ఆపిన తర్వాత ఒకేసారి అలౌ చేసేసరికి ఎంతమంది దొబ్బుకుంటూ వెళ్ళిపోయారు ముందుకు. ఎందుకంటే దొబ్బుకుంటూ వెళ్తారో అర్థం కాదు. ఇంకా ఎక్కడం స్టార్ట్ చేసేసాం, మెల్లిగా ఎక్కుతున్నాం. ఫస్ట్ 500-600 స్టెప్స్ చాలా కష్టం ఉండే ఎక్కడము, బట్ ఆ తర్వాత మాత్రం నేను ఎక్కడా ఆగలేదు, ఫాస్ట్గా వెళ్ళిపోయాను. ఈ నామాల దాకా కొంచెం కష్టం ఉంది ఎక్కడం, తర్వాత చాలా ఈజీ అయిపోయింది. మేము మొత్తం 3 బ్యాచెస్ అయ్యాం ఎక్కే వాళ్ళం. మా బాబాయ్ ఒక టీం, మా గ్రాండ్ పా పిన్ని ప్రీతం ఒక టీం. ప్రీతం అంటే మా చిన్న అన్నయ్య, అండ్ మా మమ్మీ పప్ప ఒక టీం. వాళ్ళు లాస్ట్, మేము ఫస్ట్, గ్రాండ్ పా పిన్ని ప్రీతం వాళ్ళు సెకండ్ వచ్చారు. ఇక్కడ కూల్ బ్రీజ్కి నడుచుకుంటూ పోతుంటే ఎంత బాగుంది. ఇక్కడ అంతా చాలా స్టాల్స్ ఉన్నాయి, ఇది దొరకదు అనేకి లేదు, అన్నీ పెట్టారు ఇక్కడ. మ్యాంగోస్, ఫ్రూట్స్, ఫాస్ట్ ఫుడ్, బ్రేక్ఫాస్ట్, టిఫిన్ ఐటమ్స్, మీల్స్, ఇలా అన్నీ ఉన్నాయి. ఇది లేదు అనేకి లేదు, కానీ నేనైతే ఏది తాగలేదు. ఏమన్నా తిన్నా తాగినా మా మమ్మీకి నచ్చదు కొండ అయిపోయేదాకా. సో ఈ జర్నీ కంప్లీట్ అయ్యేదాకా నేను మా మమ్మీ ఏం తాగలేదు. మా పప్ప వాళ్ళు వాటర్, కోకోనట్ వాటర్, కూల్ డ్రింక్స్, టీ ఇలా తాగారు లైట్గా. ఇక్కడ ఏమైందంటే నన్ను ఒక పోలీస్ ఆఫీసర్ తిట్టారు, ఒకటే నడుచుకుంటూ పోతున్నావు, సేఫ్ కాదు, ఎక్కువ పెద్ద గ్యాంగ్ ఎక్కడుందో అక్కడ వెళ్ళు అని. కొంచెం ఫాస్ట్గా వచ్చేసరికి నా ముందు ఆ గ్యాంగ్ కనిపించింది. వాళ్ళు గట్టిగా అరుచుకుంటూ వెళ్తున్నారు. సో వాళ్ళ వెనక వెళ్ళిపోయాను. ఇంకా ఈ విగ్రహం వచ్చేకి ముందు నేను మా బాబాయ్ని కలిశాను. సో అప్పటి నుండి నేను
నేను మా బాబాయ్ కలిసి వెళ్ళిపోయాం పైన దాకా. ఇక్కడ చూసారా ఆశ్రిత పక్ష గోవింద అని వస్తుంది. మా మమ్మీకి వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం, అందుకే గోవింద నామాల్లో ఉన్న ఆశ్రిత అనే పేరు నాకు పెట్టింది. అందుకే అది ఒక్కటే వీడియో తీసుకున్నా. ఇంకా ఈ రూట్ అంతా చాలా బాగుంది. మోకాళ్ళ మెట్ల దాకా వచ్చేసరికి ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. మాకు మోకాళ్ళ మెట్లు ఎక్కడమే చాలా కష్టమైపోయింది, కానీ ఒక పర్సన్ మాత్రం మోకాళ్ళ మెట్లు డౌన్ నుండి మొత్తం కొండ ఎండింగ్ దాకా మోకాళ్ళతోనే ఎక్కారు. ఇతను చాలా గ్రేట్ అనిపించింది మాకు చూసి. నార్మల్గా కష్టమైపోయింది అవి. ఇంకా మోకాళ్ళ మెట్లు అయిపోయాక నేను మా బాబాయ్ ట్యాక్సీ మాట్లాడుకొని రూమ్కి వెళ్ళిపోయాము. ఇంకా ఫ్రెష్ అయిపోయి డిన్నర్ చేసేసాం. నైట్ మాత్రం తిరుమలలో ఎంత బాగుందంటే ఒక్కసారి చూడండి. క్లైమేట్ వెదర్ అంతా సూపర్ ఉండే. అది చూసుకుంటూ బ్రేక్ఫాస్ట్ చేసేసాం. లైట్గా తిని ఇంకా పడుకున్నాం. ఎవరికి ఓపిక కూడా లేదు, కానీ అక్కడే బాదం పాలు అమ్ముతున్నారు వేడి వేడిగా, సో బాదం పాలు తాగేసాం. ఇంకా మార్నింగే లేచి మేము దర్శనానికి వెళ్ళిపోతున్నాం. నాకు ఇట్లా హాఫ్ శారీ ఆర్ శారీ వేసుకొని దర్శనానికి వెళ్ళడం చాలా ఇష్టము. ఫుల్ బాడీ పెయిన్స్ ఉండే, సో నేను కొంచెం లేట్గా లేచి ఫ్రెష్ అయ్యేసరికి నా జుట్టు ఆరలేదు. అలానే వెళ్ళిపోయాం దర్శనానికి క్లిప్ పెట్టుకొని. ఇంకా మేము కొందరం దర్శనం అయ్యేదాకా ఏం తినలేదు, కొందరు తినేశారు. తినే వరకు అలా అలా వీడియోస్ తీసుకుంటూ టైంపాస్ చేసాం. ఇక్కడ మా అమ్మమ్మ అన్న బొట్టు పెట్టించుకున్నారు. అమ్మమ్మకి పద్మావతి బొట్టు అని పెట్టారు. నేను మమ్మీ పప్ప అన్నయ్య నలుగురం పెట్టుకున్నాం బొట్లు. చాలా బాగుండే పిక్స్ కూడా. ఇంకా దర్శనానికి కూడా మేము శ్రీవాణి ట్రస్ట్ నుండి విఐపి టికెట్స్ బుక్ చేసుకున్నాం. 10,000 పడింది పర్ పర్సన్. ఫస్ట్ డోర్ దాకా తీసుకొని వెళ్తారు. అసలు వెంకటేశ్వర స్వామిని అంత దగ్గర నుండి చూస్తుంటే ఎంత బాగుండే అంటే ఆ విజువల్స్ అసలు మర్చిపోలేము. కలలో కూడా అవే వచ్చాయి మాకు కొన్ని డేస్. అసలు అంత దగ్గర నుండి చూస్తుంటే చాలా బాగుండే. ఫస్ట్ డోర్ దగ్గర దాకా వెళ్ళి దర్శనం చేసుకొని హారతి తీసుకొని తీర్థం తీసుకొని రావచ్చు. ఇంకా అది అయిపోయాక మేము లంచ్ చేసి స్టార్ట్ అయిపోయాము ఇంటికి. బికాజ్ నెక్స్ట్ మేము December 31st వెళ్ళాము తిరుపతికి. 31st దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చేస్తున్నాము. బికాజ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా ఉన్నాయి కదా. మీకు ఎలా అనిపించింది ఈ వ్లాగ్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫాలో ఫర్ మోర్. ఈ తిరుపతి వ్యూ ఎంతమందికి ఇష్టం చెప్పండి. నాకైతే తిరుపతి వ్యూ చాలా 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 ఇష్టం.